బక్లైషో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజకీయ వేడి వాతావరణం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక సాయానికి సంబంధించి కేబినెట్ ఆమోదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సభలో ధన్యవాద తీర్మానం, దాని మీద చర్చ సందర్భంగా ఇటు సభానాయకుడికి ప్రతిపక్ష నాయకుడికి మధ్య జరిగిన వాదోపవాదాలు, అలాగే మధ్యలో ఇరిగేషన్ మినిస్టర్ చేసిన కామెంట్స్ మీద కొంత వేడి వాతావరణం కనిపించింది. ముఖ్యంగా హోదా లేదు, దానికి సంబంధించి అంతకు మించి సాయం ఇస్తా అన్నారు కాబట్టి తీసుకున్నాము, దానికి సంబంధించి యాక్సెప్ట్ చేస్తూ మనం ధన్యవాదాలు చెప్పడం తప్పేంటి? ముఖ్యంగా పోలవరానికి 100% నిధులు అనేది గతంలో అసలు ఊహించడం అనేది సాధ్యం కాని రీతిలో ఎన్నో రాష్ట్రాలు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చిన పనులు ఎంతవరకు ముందుకెళ్లాయి, కొన్నిటికి ఒక్క పైసా కూడా రాని పరిస్థితి కూడా నేను ముఖ్యమంత్రి చదివి వినిపించారు. దీని మీద కూడా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విభజన చట్టంలో పెట్టిన విషయాన్నే ఇప్పుడు చేస్తే ఏదో కొత్తగా రాష్ట్రానికి చేశారని ఒక ప్రచార ఆర్భాటం కోసమే ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పి ప్రతిపక్షాలు విమర్శించారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడతారు. నిజంగా ఏం రావాలి, కేంద్రం ఎంత ఇచ్చింది, ఇంకా రావాల్సింది ఎంత ఉంది, ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, లేకపోతే ప్రతిపక్షాలు ఊరికే విమర్శలు చేస్తున్నాయి? మాట్లాడుతున్న లైవ్ షోలో మనతో ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మనతో జాయిన్ అవుతున్నారు. ముళ్ళపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి, కొలుసు పార్థసారథి గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీలో ముఖ్య సభ్యులు, ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు. పార్థసారథి గారు, ఒకటి రాష్ట్రానికి చాలా చేస్తామని కేంద్రం చెప్తోంది, వెంకయ్యనాయుడు గారు కూడా ఇది కేవలం ఒక అంశం మాత్రమే, నిరంతర సాయం కొనసాగుతుందని. మరి ఆ సందర్భంగా ధన్యవాద తీర్మానం చెప్పి అభినందించడంలో తప్పేమిటి? దీనికి ప్రతిపక్షానికి వచ్చిన సమస్య ఏంటి? అది వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పక్కర్లేదండి. కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తుంది, రాష్ట్రం కూడా భారతదేశంలో ఉంది కాబట్టి అది కంటిన్యూస్ ప్రాసెస్. అది కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు, ఈ వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు ఓట్ల కోసం. ఓట్లు ఇచ్చిన తర్వాత అది ఇవ్వటం సాధ్యం కాదు, ఇవ్వము అని చెప్పేసి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేస్తున్నారు, అది మోసం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ అంటున్నారు. స్పెషల్ ప్యాకేజీలో ఏం అదనంగా ఇచ్చారు? విభజన చట్టంలో లేనివి ఏమైనా కొత్తవి తీసుకొచ్చి ఇచ్చారా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో వచ్చేవి లేనివి ఏమైనా కొత్తగా ఇచ్చారా? స్పెషల్ గా ఎక్స్టెండెడ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్పెషల్ చెప్తున్నారు ప్రత్యేక హోదా ఉంటే దాదాపు 3,500 నుంచి 5,000 కోట్లు మాత్రం వచ్చేది, కానీ ఈఏపీల ద్వారా ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రాష్ట్రానికి వచ్చే అవకాశం. అంటే ఈఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో లేదా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో కూడా ఈఏపీ ప్రాజెక్ట్స్ కి 90% గ్రాంట్ అండి. ఇప్పుడు ఏదో దాన్ని మసిపూసి మారేడుకాయలు అయితే ఏదో మాటలు గారిడి చేస్తున్నారు తప్పితే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ 90% గ్రాంట్ అని ఏదైతే చెప్తున్నారో అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో వన్ ఆఫ్ ది కండిషన్స్. ఇది చెప్పకపోయినా కూడా అది మాకు వచ్చేది. ముఖ్యమంత్రి గారు సభలో ప్రసంగం ద్వారా గానీ, బయట వెంకయ్యనాయుడు గారు గానీ, లేకపోతే సునీల్ చౌదరి గారు గానీ హోదా లేదని చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే మేము ఏదో తీసుకొచ్చేసాం, భాండాగారం తీసుకొచ్చేసాం అని చెప్తున్నారో అది ఇవ్వకపోయినా కూడా దాంట్లో ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ మాకు హామీ ఇచ్చినవే. ఇవి ఒకవేళ హామీ ఇచ్చినవన్నీ కూడా చేసినట్టయితే ఇంకా మెరుగైంది వచ్చేది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటున్నారు, ఇప్పుడు చెప్పారు, ఓకే థ్యాంక్స్. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే రాదా? 38 కాదని 1,00,000 కోట్లు కానివ్వండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్ నుంచి ప్రపోజల్ ఈఏపీలో వెళ్తే 90% ఇస్తారా? ఎవరా? వస్తుంది కదా. దానికి తోడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తే ఇక్కడ యువతకి ఉపాధి లభించి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. మాట్లాడితే నాగాలాండ్ లేకపోతే మణిపూర్ అవన్నీ అభివృద్ధి చెందాయి. ఏమంటే నాగాలాండ్ కి, మణిపూర్ కి, ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడన్నా పోలికుందా? ముఖ్యమంత్రి గారు టీం పంపిస్తారు. ఏమండి ముఖ్యమంత్రి గారు, ఆయన పెద్దవారు, అట్లా మాట్లాడకూడదు. ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఆయన మాట్లాడకూడదు. నాగాలాండ్, మణిపూర్ కి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదు. ఇక్కడ 900 కిలోమీటర్ల కోస్టల్ ఉంది, బ్రహ్మాండమైన భూములు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, బ్రహ్మాండమైన భూస్వర్గ ఇది ఉంది, జియోగ్రఫికల్ గా ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అక్కడ పెట్టాలనుకున్నాడు కూడా ఇక్కడికి వచ్చేస్తాడు. ఇదంతా ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిడి మూలంగా బీజేపీ వెనక్కి తగ్గింది. ఈయన వారి వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు తగ్గినా కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత స్వార్థం కాబట్టి యువనాటి కోసం పోరాటం చేయాలి కదా. యువనాటి కోసం ఇదే తెలుగుదేశం యొక్క ఫిలాసఫీ ఏంటి? ఇదే ఎన్టీ రామారావు ఎవరి ఫోటో అయితే పెట్టుకుని వీళ్ళు ఊరెగుతున్నారో, ఎన్టీ రామారావు గారు మెదక్లో ఏమన్నారు తెలుసా? ఎవడబ్బో సొమ్ము ఇస్తానికి, ఇవ్వకపోతే పార్లమెంట్ ముందు ధర్నా చేస్తా అని చెప్పేసి మాట్లాడి ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని ఆ విధంగా మాట్లాడుతూ ఇంకేమన్నా ధర్మం? ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా రావాల్సిన వాటినే దానికి ఒక వేరే రూపం, వేరే ముసుగేసి తీసుకొచ్చి దానికి ధన్యవాదాలు చెప్పడం మీద ప్రతిపక్షం రావాల్సిన అన్ని వాటి ముందుగా
ఋషి గారు, నిన్న జరిగినటువంటి ఏదైతే కేంద్ర కేబినెట్ లో మన స్పెషల్ ప్యాకేజ్ కి ఏదైతే కేంద్ర స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఆర్ మన పదాలు ఏదైనప్పటికీ మనకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే సహాయం ఉందో దానికి కేంద్రం కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈవేళ ప్రతిపక్షాలకు ఒక భయం పట్టుకుంది. ప్రజల్లోకి వెళ్ళడానికి అంశం లేనటువంటి పరిస్థితి. ఈవేళ మేము మా యొక్క ప్రభుత్వంలో హోదా అంశం ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఏ హోదా కోసమైతే ఈ 3 సంవత్సరాలు వీళ్ళు ఆ పదం కోసం పోరాటం చేస్తా ఉన్నారో అది అవసరం లేదు అని చెప్పి 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటి? ఈ కమిషన్ వేసిన తర్వాత అది రికమెండేషన్స్ లో ఇక ఈ రాబోయే కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పింది. ఏదైతే ఉన్నటువంటి 11 రాష్ట్రాల్లో కూడా 9 రాష్ట్రాలకి అయిపోయింది గత సంవత్సరంతో. ఆ ఉన్నటువంటి 3 రాష్ట్రాలకు కూడా ఈ నెలతో అయిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో అలాగే జిఎస్టీ కూడా వస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని స్పెషల్ స్టేట్ గా పరిగణిస్తాము అన్నారు. స్పెషల్ స్టేట్ గా పరిగణించినటువంటి దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే మనం కోరుకుంటా ఉన్నామో సిఎస్ఎస్ లో 90-10 ఉన్నది, ఇప్పుడు మనము 60-40 చేస్తా ఉన్నాము. ఆ గ్యాప్ ఏదైతే 30% ఉందో ఆ 30% యావరేజ్ గా ఈ 5 సంవత్సరాలకు చూస్తే ఎంత రావాల్సి ఉంటుంది? సుమారుగా 3,000 కోట్ల రూపాయల వరకు పర్ యానం అది ఎస్టిమేట్ చేయటం జరిగింది. అంటే దీనికన్నా ఎక్కువ బెనిఫిట్ మనం ఇంతకుముందు చెప్తున్నారు ఈఏపీ కూడా ఉంది కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని. మనకి సీలింగ్ లేకుండా అంటే అప్పర్ లిమిట్ లేకుండా ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పటికీ కూడా మీకు గతంలో 11 రాష్ట్రాలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు మీరు గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారు కదా, ఆ టైంలో కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఆ 11 రాష్ట్రాల్లో ఈఏపీ కింద ఎంత నిధులు వచ్చాయి చెప్పండి? లేదా మీరు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కింద మీరు చెప్తున్నటువంటి ఏ ప్రచారం అయితే చేస్తున్నారో ఆ 11 రాష్ట్రాలకి ఎంత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వచ్చాయో చెప్పండి. అది మనకు తెలిసిందే. మీరు అదొక ప్రచారం చేస్తా ఉన్నారు, అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఆ 11 రాష్ట్రాలకే నిజంగానే పెట్టుబడులన్నీ ఆ 11 రాష్ట్రాలకి వెళ్ళి ఉండుంటే ఇవాళ ఎందుకు ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ గానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గానీ ఎందుకు అవి చివరి స్థానాల్లో ఉన్నాయి? ఆ 11 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినటువంటి రాష్ట్రాలే కదా. ఈఏపీ గానీ నిజంగా ఈఏపీ ద్వారా మనకున్న సహజ వనరులకి లేకపోతే ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులకి మరింత మేలు ఖచ్చితంగా జరిగి ఉండేదనే విషయం అందుకోసమే ఋషి గారు ఈ రోజు మనకి ఏదైతే ఈఏపీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇప్పటికే మనం ఏది అమరావతి డెవలప్మెంట్ తో తీసుకొచ్చే నిధులు గానీ జైకా నుండి వచ్చేటువంటి నిధులు గానీ మనం కోస్టల్ డెవలప్మెంట్ ఎకనామిక్ జోన్ మనం కోస్టల్ ఎకనామిక్ డెవలప్మెంట్ పెట్టుకున్నాం. దాంట్లో వచ్చేటువంటి ఏడీపీకి ఇచ్చినటువంటి ప్రపోజల్స్ కానీ అధికార పార్టీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎందుకంటే కేంద్రాన్ని మేము అడిగాము ఇవ్వలేదు, పోరాటం మేము చేయలేకపోయాం కాబట్టి వచ్చింది తీసుకుంటున్నాం అని చెప్పుంటే ఈ సమస్య ఉండేది కాదేమో. ప్రత్యేక హోదాకి అవసరం లేదు, ఈ రోజు ప్రతిపక్షాల యొక్క పర్సెప్షన్ లో తప్పు ఉంది. ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 56 సార్లు, ఒక్కసారి 2 సార్లు కాదు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారిని కానీ కన్సర్న్డ్ మంత్రుల్ని కానీ కలిసి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఇదంతా ఎందుకు వచ్చింది? వారి యొక్క పోరాట ఫలితమే. సేమ్ టైం ఘనత కాదని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తుంది. మరి ఘనత ఉందా లేదా ఇందులో? ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయము, ఘోరమైనటువంటి అపచారము, మోసం చేస్తా ఉన్నాయి. ఇది 2 అంశాలు తీసుకున్నాం. పోలవరానికి సంబంధించి ముందు తీసుకున్నాం. పోలవరానికి సంబంధించి 2014 సెప్టెంబర్ 7న అరుణ్ జైట్లీ గారు ఏమి చెప్పారో మొన్న కేంద్ర కేబినెట్ అదే ఆమోదించింది. ఏమి చెప్పాడు, ఏమి ఆమోదించారు? దీనికి వస్తాం. ఇక్కడ మన కేంద్ర కేబినెట్ ఏమని చెప్పింది? వాళ్ళు వచ్చేసి ప్రత్యేక సాయం అన్నారు. అంటే అరుణ్ జైట్లీ గారు చెప్పిన దానికి ప్రత్యేక సాయానికి చట్టబద్ధత కల్పించామని చెప్పేసి ఇది చెప్తున్నారు. చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది? పార్లమెంట్ లో పాస్ అయ్యే చట్టబద్ధత. కేబినెట్ నోట్ పార్లమెంట్ లో కాబట్టి ముందు చట్టబద్ధత అనే ఇష్యూ కాదు, ఇది ఓన్లీ కేంద్ర కేబినెట్. కేంద్ర కేబినెట్ ఏం చేసింది? ఇది ప్రత్యేక హోదా వలన వచ్చే ప్రయోజనాలు 4, ఆ 4 పక్కన పెట్టింది. ఆ 4 ప్రయోజనాలు ఏమిటి? 1, కేంద్ర ప్రణాళికా నిధుల్లో 90% గ్రాంట్. సరే, ఇప్పుడు చెప్పొచ్చు ప్లానింగే లేదు కదా అనొచ్చు, కానీ 3 ఏళ్ళు నష్టపోయినాం. ఈ సంవత్సరం నుండి నాన్ ప్లాన్ లేదు, కానీ 3 సంవత్సరాలు ప్లానింగ్ కింద నష్టపోయాం. ఇది 1. 2వది వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 90% గ్రాంట్ వస్తుంది. ఆల్రెడీ 93 ఏళ్ల పాటు నష్టపోయాం. 3వది
ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద 90%, అది వచ్చేసి 3 ఏళ్ళు నష్టపోయాం. 2015 నుంచి కన్సిడర్ నేను చెప్తాను, వస్తాను, అది దానికి వస్తాను. 4వది కేంద్ర పన్నుల్లో రాయితీ, అది నష్టపోయాం. ఇప్పుడు నిన్న చెప్పింది ఏమి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద 90% గ్రాంట్ ఇస్తే ఏ మేరకు ఆంధ్రప్రదేశ్కు వచ్చేదో ఆ మేరకు వచ్చేదాన్ని 2015 నుంచి 2020 వరకు 5 సంవత్సరాల మేరకు దాన్ని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద కేంద్రం గ్రాంట్ గా ఇస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే మిగతా 3 అంశాలు ముందుగానే పక్కన పోయినాయి. ఒకటి ప్లానింగ్ నిధులు 90% పక్కన పోయింది, తర్వాత ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ పక్కన పోయింది, కేంద్ర పన్నులు రాయితీ పక్కన పోయింది. ఓన్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద 90% గ్రాంట్ ఇస్తే ఎంత వచ్చేదని దాని మీద ఆల్రెడీ వాళ్ళు చెప్పారు 2,000 కోట్ల నుండి 3,500 కోట్ల వరకు రావచ్చని. ఆల్రెడీ అది కూడా ఇంకా ఉండేది 2017, 18, 19, 19. నువ్వు 2015 అని చెప్పినావు, ఏ విధంగా ఇస్తావు? నువ్వు ఆల్రెడీ 2015, 16 అయిపోయింది, 14, 15 అయిపోయింది, 15, 16 అయిపోయింది, 16, 17 అయిపోయింది. ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకున్నా గానీ నీకు సంవత్సరానికి 2,000 కోట్ల మైన ఇస్తావు. చిన్న క్లారిఫికేషన్, వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 2,000 నుంచి 3,000 మాక్సిమం 3,500 కోట్లు అనుకుందాం. అంటే ఈ 2-3 ఏళ్ళకి మిగిలిన కలుపుకుంటే 10,000 కోట్లు దాటవు. కానీ వీళ్ళు పెడుతున్న ప్రపోజల్స్ దాదాపు ఇప్పటివరకు పెట్టిన ప్రపోజల్స్ 38,000 కోట్లు. నేను కుటుంబరావు గారు చెప్పారు మరొక 1,00,000 కోట్లు ప్రపోజల్స్ సిద్ధమయ్యాయని. మరి వీటిని ఎట్లా కన్సిడర్ చేస్తుంది? నేను కన్సిడర్ చేయనంటున్నాను, క్వశ్చనే లేదు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ మేము ఇస్తామని చెప్పలే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద నష్టపోయిన దాన్ని దాన్ని చేస్తామని చెప్పారు. The central government will provide special assistance measure to government of Andhra Pradesh, which would make up for the additional central share of the state might have received during 2015 to 16 to 2019-20. అంటే ఇది ఎక్కడ కూడా అంతమత్తుకే అనేటువంటిది లేదు. నో ఇప్పుడు వారేమో ఆ మేరకు అంటున్నారు, ఆ మేరకు కాదు. ఈ రోజు ఎన్ని ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నా అందులో 90% ఇస్తామన్నారు. అదే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏం చెప్తున్నారో ప్రజలకు అర్థం కావాలి, రాష్ట్ర ప్రజలకి. ముఖ్యమంత్రి గారికో లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించిన విషయం కాదు, ప్రజలకు సంబంధించిన విషయం. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం చెప్పింది మేమే కాబట్టి ఇదేమి కాంగ్రెస్ యొక్క ఆలోచన కాదు. చేస్తే వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ అది వచ్చి ఆలోచన రైజ్ చేసిందే వెంకయ్యనాయుడు గారు కాబట్టి అది మేమే చెప్పాం. కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్పిన నేపథ్యంలో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా బెనిఫిట్ ఇస్తామని అరుణ్ జైట్లీ గారు వస్తాను అరుణ్ జైట్లీ గారు ప్రకటిస్తే ఆ రోజున ఇదే ప్రతిపక్షాలు ఏమన్నాయంటే ఇది ఒక్క మంత్రి చెబితే కాదు, నేను క్యాబినెట్ అన్న అప్రూవ్ చేయి అని అడిగారు. అడిగి చేసాం. ఇప్పుడు అది చేస్తే మళ్ళీ ఇది కాదు ఇంకోటి. ఇది నేను ఎన్నో సార్లు ఇదే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఒప్పుకోలే. అర్ధరాత్రి పూట చెప్తే ఏంటి, అర్ధరాత్రి పూట రాత్రి 12ంటికి అనౌన్స్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ నాకు తెలిసి అయితే ఈ స్పెషల్ స్టేటస్ దానికి కూడా వస్తాయి నాకు తెలియదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇది పరిమితం, నో అదర్ స్టేట్. కాబట్టి ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దీనికి ఇవ్వడం జరుగుతుంది. మరి కుటుంబరావు గారు అన్నారని చెప్తున్నారు, ఇప్పటికే 38,000 కోట్లు. 38,000 కోట్లకి 90% వస్తే ఎంత వస్తాయి? సరే చాలా క్లారిటీగా ఉంది. సెంట్రల్ కేబినెట్ తీర్మానంలో గానీ నిన్న అసెంబ్లీ పెట్టింది చాలా క్లారిటీగా ఉంది. ఓన్లీ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వెంకయ్యనాయుడు గారు చెప్పారు దాని మీద నష్టపోయేదాన్ని 30, 90, 60, 90 మధ్య ఉండేదాన్ని 15 నుంచి 20 వరకు కాంపెన్సేట్ చేస్తాము, అది ఏపీ కింద. దీని కింద చేస్తే మిగతా రాష్ట్రాలు అడుగుతాయి కాబట్టి అని చెప్పాడు. కాబట్టి ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి సంబంధం లే, దీనికి సంబంధించి దాని కింద ఓన్లీ 5 ఏళ్లకు తీసుకున్నా 10,000 కోట్లకు మాక్సిమం రెండుకి చెడ్డ రావడైందని. సో అటు హోదా పోయి అసిస్టెన్స్ మెజర్ లో కూడా రావాల్సింది రాకపోతే ఇంక ఉపయోగమే ఉంది. ఎందుకు ధన్యవాద తీర్మానాలు పెట్టాలి, ఎందుకు జేజేలు చెప్పాలి కేంద్రానికి? ఇప్పుడు రాకుండా పోవు, అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఈ 38,000 కోట్లకి తోడు ఇంకో 1,00,000 కోట్లకు కూడా ఎందుకు తయారు చేస్తున్నారు? ఉదాహరణకి మన విజయవాడ వైజాగ్ మెట్రో ఉంది, వాటికి మనం ఫారిన్ లోన్ తీసుకొస్తాం.
దానికి 90% కేంద్రమే హామీ ఉంటుంది, రీపే కూడా చేస్తుంది. పాలసారథి గారు అంతేనా? ఇప్పుడు కరెక్ట్ గా వారు చెప్పింది అంతా అబద్ధం అండి. ఇదంతా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఎగ్గొట్టడం కోసం ఈ మాటల గారిడి అంతా కూడా వీళ్ళు చేస్తా ఉన్నారు. ఎట్లా రేపు ప్రభుత్వం ప్రజలకన్నా సమాధానం చెప్పాలి కదా. చెప్తానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మేము ఏదైనా ఏది చేసినా కూడా నడిచిపోతుందనే ఉద్దేశం ఏం ఉన్నారు చేస్తే తప్పితే అంటే రేపు మళ్ళీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళొద్దా? అంతేనండి. ప్రజలకి మీకు ఆంధ్రప్రదేశ్ లో ఏమొస్తుంది? మీకు బీజేపీకి ఏంటంటే బీజేపీ వదిలేండి, కానీ టీడీపీ ఎన్డీఏనే కదా ఉంది ఇక్కడ. వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఇద్దరు వీళ్ళు కలిసి ఏమీ ఉన్నాయి. చేయలేని పరిస్థితి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ కేసుల కోసం కానీ ఏదైనా కానివ్వండి వాళ్ళకి సరెండర్ అయిపోయారు. మేము చెప్తాను. ఇక్కడ ప్రజల అవసరాలు ఒకే ఒక స్వార్థం ఈ రోజు. లేదు, ప్రజా అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి ఈఏపీ కింద కన్వర్ట్ చేసి ఇస్తారని చెప్పేసి తొలిసారిగా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి అసలు. ఇప్పుడు నేను దీనికి చెప్తున్నా, మోసం చేస్తారు. క్యాబినెట్ లెటర్ నేను ఇప్పుడు ఏదైతే ఏం చేయబోతోంది ప్రతిపక్షం? ఇప్పుడు మేము ఇవాళ అయిపోయింది, హోదా లేదు, మేము ఇది మనకి ఇచ్చేసిందని మేము చెప్తున్నారు. తప్పకుండా పోరాటం చేస్తామండి. దీనికి సాధించడం కోసం మాకు సాధ్యమైనంత వరకు మేము పోరాటం. ప్రతిపక్షంలో చేయగలిగింది ఏంటి? రేణుకా, సో ఇది ముగిసిపోలేదు. పోరాటం చేస్తాం. మీరు చెప్తున్నట్టు, వెంకయ్యనాయుడు గారు చెప్తున్నట్టు, కేంద్రం చెప్తున్నట్టు ఇది ముగిసిపోని అధ్యాయమే. ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్లుగా ప్రతిపక్షాలకి అంశాల కరువుగా ఉంది ప్రజల్లోకి వెళ్ళటానికి, కాబట్టి వాళ్ళు నేను దాన్ని చెప్పండి, ముగించుకోవద్దు అంశాలు అంటే ఏమన్నా? ముగించుకోకుండా అంశాలు ఉంటారు. ఏమన్నా చెప్పండి. మేము మాత్రం అభివృద్ధి వరద రాజధానిలో ఏమీ కొనసాగిస్తున్నాం లేదు. కాబట్టి మాకు రేషన్ అటువంటి కార్డు సమస్య మీద లేదు. ఏమీ ఇస్తలేదు. ప్రజలు ఒక్క ఈవేళ ఇల్లు కట్టలేదు. ఈ భారతదేశంలోనే నిరుద్యోగ ఇంత రుణమాఫీ సంక్షేమం, ఇంత ఇవ్వలేదు. అభివృద్ధి, ఎన్ని ఇంత ఆర్థిక చూసుకోవాలి లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో? రాష్ట్రంలో అది గమనించాలి. ఇవాళ మన బడ్జెట్ కూడా ఇవాళ చూస్తే 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఎంత సంక్షేమంకి పెట్టాము, ఎంత అభివృద్ధికి పెట్టాము. ఈ రోజు ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో ఈ మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడంతో పాటుగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ఇష్యూలో ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఇంత పూర్తి స్థాయిలో ఇంత వైవిధ్యం ఎందుకు కనిపిస్తుంది ఈ ఒక్క అంశంలో? ఈడ ప్రతిపక్షమో అధికార పక్షం కాదు, అసలు ఈడ ఏమీ రాష్ట్ర చేయలేదు, ప్రజల ఇదంతా తరపున మోసమైన ప్రతిపక్షం అరే మనకు స్పష్టంగా- బ్రహ్మాండంగా వస్తుందని అధికార ఈడ స్పష్టంగా తెలుస్తుంది కదా ప్రమాణమైన మోసం అని చెప్పేసి. 1 ప్రత్యేక హోదా, 2 ప్రత్యేక ప్యాకేజీ, 3 ప్రత్యేక సాయం. ఈ మూడింటిలో ప్రత్యేక హోదాకు సంబంధించి ఆల్రెడీ 4 బెనిఫిట్స్ లేకుండా పోయినాయి. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు 24,350 కోట్లకు గాను 1,050 కోట్లు ఇచ్చారు. ఆడా ఫెయిల్ అయిపోయినారు. ప్రత్యేక సాయానికి సంబంధించి నిన్న క్లారిఫికేషన్ చెప్పడం జరిగింది. వస్తే 2015 నుంచి 2020కు 5 సంవత్సరాల్లో మాక్సిమం సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 10,000 కోట్లు. 4వది 108 సెక్షన్ల కింద 5 లక్షల కోట్ల రూపాయలకు గాను ఇంతవరకు ఇచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే 10,700 కోట్లు. కానీ ఏ విధంగా ఇంత 5 లక్షల కోట్లు ఎక్కడ, 10,000 కోట్లు ఎక్కడ? ప్రత్యేక సాయం వచ్చేసి కింద ఇప్పటికి ఇంకా పైసా ఇవ్వలేదు. వీళ్ళు వచ్చేసి ఇంకా రాబోయే బడ్జెట్ లో వచ్చేసి రేపు బిల్లు సభలో ఆమోదం అయిన తర్వాత చట్టబద్ధత వచ్చినట్లు లెక్క. చట్టబద్ధత వచ్చినట్లు లెక్క. ఓన్లీ వచ్చేసి కేబినెట్ ఆమోదమే. అది కూడా ఈవెన్ చట్టబద్ధత వచ్చినా కానీ ఏముంది ఇక్కడ? చూద్దాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత